హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. వీణామవిత్రయవచు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే పపరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధువులారా, పుష్యమాసం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాం. పుష్యమాసం చంద్రుడు పుష్మీ నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్యం అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యమాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాలు ధ్యానపారాయణలకు శ్రేష్టమైన మాసం ఇది. పితృదేవతలను పూజించి అందరూ దోష రహితులయ్యే పుణ్యమాసం పుష్యం. పుష్యం పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. ఈ మాసంలో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తి సమేతంగా పూజిస్తారు. లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని సమేతంగా పూజ చేస్తారు. పంచాయతన పూజా విధానంలో గణపతిని, భాద్రపద మాసంలో అంబిక అమ్మవారిని, ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ మాసంలో, శివుని కార్తీక మాసంలో, విష్ణువుని మార్గశిర మాసంలో, సూర్యనారాయణుని పుష్యమాసంలో విశేషంగా కొలుస్తారు. గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని వివాహం చేసుకుంది పుష్యమాసంలోనే. పెళ్లి కాని ఆడపిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. పుష్యమాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాధిపతి అయిన గురువుని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది. పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరమైన మాసంగా చెప్పబడింది. పుష్యమాసంలో శనిగ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటితో పాటు వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వులు, బెల్లము ఆహారంలో తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇదే అంశాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే ఈ రెండు పదార్థాలు ఒంట్లో వేడిని కలిగించి చలి నుండి రక్షణ కలిగిస్తాయి. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని చెప్పబడింది. ఈ మాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారికి ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్య శుక్ల విధియ నుంచి పంచమి దాకా శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠి నాడు తమిళలు కుమారస్వామిని పూజిస్తారు. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలోనే. ఉత్తరాయణ
పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, పెళ్లిళ్ళు, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకుని చేసే అన్ని పుణ్యకార్యాలకి విశేష మాసంగా చెప్పవచ్చు. ఓం నమ శివాయ చ నమ శివాయ. మాకున్న పరిజ్ఞానం మేరకు పుష్యమాసం యొక్క విశేషాన్ని తెలియజేసినాము. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.